Okay, so welcome to the biker interview. ఈ రోజు నేను శర్మ అండ్ మాతో పాటు ఇదిగో మ్యాక్సీ అండ్ లక్కీ కూడా ఉన్నారు. ఐ థింక్ వీళ్ళని ఎప్పుడు కలవలేదు. ఇంకొకడు కూడా ఉన్నాడు. ఏడి వాడి పేరేంటి? ఆడెక్కడో సోప్ నియో. వేస్తా ఉంటాడు. నియో కదా? నియో. సో ఈ రోజు వీళ్ళు కూడా ఉంటారు. రే ఇలా నించున్నావు, నువ్వేమి బాత్రూమ్ గిత్రూమ్ పోయావు కదరా నాకు. సో శర్మ, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ బైకర్. And Thank also you. Nari Nari Nadama Murari. This year has been fantabulous for you. And rendu itla two different kinds of genres kada. Yeah. And you said in your recent programs lo chusanu that this is your best film that you ever did ani. Yeah. And I also felt that I've seen you. Yeah. Run Raja Run, Express Raja, Mahan Baudu, ఇలా మనం చాలా చూసాం అసలు. But this really it stands. So congratulations. Thank you Suma garu. Thanks for doing the interview. Ayyo Sharva, not at all, always your family. Yes. And ivala I met all your other people also. I'm very happy. First time మీ షోలోనే వీడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇలా. హలో చెప్పమ్మా అందరికి చెప్పు. అది అక్కడ అందరు చూసారా లేదా అడుగు. బైకర్ ఫిల్మ్ నన్ను ఎందుకు పెట్టుకోలేదు బైకర్ సినిమాలో అని అడుగు. ఒక పెట్ కూడా ఉంటే బాగుండేది కదా అసలు. వై ఇస్ దేర్ నో పెట్ అని. ఓకే, వాట్స్ ద బెస్ట్ రెస్పాన్స్ దట్ యు హావ్ హర్డ్ అబౌట్ బైకర్? మన తెలుగు సినిమా స్టాండర్డ్ ని పెంచేలాగా తీసాడు అభి అనే వర్డింగ్ ఏదైతే ఉందో, అంటే మనందరం అంటే టీమ్ యాజ్ ఎ టీమ్ వెన్ వి డిడ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ప్రౌడ్, తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని డే బై డే విత్ ఈచ్ ఫిల్మ్ వి ఆర్ స్టెప్పింగ్ అప్. సో బైకర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్, ఐ థింక్ that's the best moment that I can hear. Exactly. And also బైకర్ సినిమా మేకింగ్ టేకింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక స్పోర్ట్స్ డ్రామాని ఇంత మంచిగా ఒక ఫ్యామిలీ ఇమోషన్ ని కూడా కలిపి హిట్ కొట్టడం అనేది ఇస్ అన్ ఆర్ట్. అవును, అది సక్సెస్ సాధించారు అసలు. అవును, అది the whole credit goes to Abhi because the way he wrote the script, the way he executed it, అంటే తను కథ ఎలా చెప్పాడో చెప్పిన దానికన్నా బాగా తీసాడు. అండ్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్ అని నేను చాలాసార్లు చెప్తున్నా ఉన్నా. ఎగ్జాక్ట్లీ, చెప్పక్కర్లేదు ఇంకా, అది కనిపిస్తుంది బాబోయ్. అదే నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్. అండ్ ఈ స్కేల్లో ఇంత క్లాసీగా ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీయటం అంటే థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అభికే క్రెడిట్ ఇస్తారు. అండ్ ఆ బైకర్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లోనూ టచ్ చేసింది నన్ను ఆ ఫిల్మ్, రిగార్డింగ్ ద లైన్స్ దట్ ఆర్ దేర్. నేను మొన్న కూడా అభిలాష్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెనక్కి తిరిగి చూసేవాడు భయంతోనే చూస్తాడు అంటే హీస్ ఆల్రెడీ స్కేర్డ్ అని. అలాంటి వాటితో పాటు ఐ ఫెల్ట్ దట్ ఒక బైక్ రేస్ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఇస్ లైక్ లైఫ్. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ డౌన్, ఒక్కొక్కసారి గోతులు కదా. ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపించింది అనమాట టు అవర్ లైఫ్స్, అవర్ గ్రాఫ్స్. అంతే కదా. What do you have to say about that? For that, ఈ మెటఫర్ ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఈ మెటఫర్ ఎప్పుడు అంటే ఈ సినిమా కథ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్లీ నా మైండ్ లో అది స్టార్ట్ అయింది, చిన్న ట్రాన్స్ఫర్మేషన్. బికాజ్ లైఫ్ లో చూస్తే ఇప్పుడు ఒకసారి యూ కీప్, ఐ మీన్ అప్స్ అండ్ డౌన్స్, యూ క్లైంబ్ అప్ ద మౌంటైన్, క్లైంబ్ డౌన్, క్లైంబ్ అప్, డౌన్. సో it keeps going on that way. You are never on the top, or either you are never on the low. Exactly. I mean, look at our careers, like me career and na career, anybody's, any actors. We all have our highs, lows, but the only thing that we can do is not give up and keep working. Ante, that's all we can do. And do our best. Avunu, you are the best at what you do and I'm the best at what I do. So that keeps us moving. And manaki oka baad ochina, అరే ఇదే పర్సనల్ లైఫ్లో ఇదైంది అదైందన్న మనం ఎక్కడ ఆగం. యాజ్ యాక్టర్స్ ఎస్పెషలీ వీ డోంట్, అవర్ ఫిల్మ్ మేకర్స్, దిస్ ఈస్ ద ఓన్లీ క్రాఫ్ట్. We don't have the luxury to sit at home and cry. And we don't have anybody to replace us also. If we have committed to, you have to go. You have to go. You have to finish the film. You have to. అంటే నాకు తలనొప్పి ఉంది, జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, ఐఎమ్ ఫీలింగ్ మెంటలీ బ్యాడ్, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. చెప్పావు వస్తానని వెళ్ళాల్సిందే అంతే. అది చాలా మంది కదా అర్థం కాదు. అంటే ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయనుకోండి శర్వ, చాలా వరకు దేర్ మైట్ బి అక్కడ నువ్వు రాకపోయినా సరే ఈ వర్క్ వీళ్ళకి అసైన్ చేస్తున్నాము అని చెప్పగలుగుతారు. ఈవెన్ మన ప్రొఫెషన్ లో కూడా ఒక్కొక్కసారి ఒక కెమెరామెన్ యాక్టర్స్ కి లేదు, ప్రివిలేజ్ లేదు, ప్రివిలేజ్ ఉండదు. అండ్ మై లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దట్.
ఐ మీన్ ఐ సా సో మెనీ హిట్స్ ఫ్లాప్స్. ఇయర్ ముందు వరకు అన్నీ కొంచెం యావరేజ్ బాగాలేదు అంటే ఐ వాజ్ నాట్ మేబీ నాట్ ఇన్ ద రైట్. అందుకే చెప్తున్నా ఉన్నా, బైకర్ మేడ్ మీ పుష్ హార్డర్ ఇన్ టు ద క్యారెక్టర్ బికాస్ ద వే హీ రోట్. అంటే యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద స్క్రిప్ట్. సో బైకర్ మేడ్ మీ థింక్, అంటే ఆ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అభి ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ దట్. ఐ నో. And it changed me as a person also. Yeah, I can see that on your face. Manchi pleasant smile undi. I'm happy for you really, Sharma, because I've seen you. Yeah. I mean, in this industry Almost, all, yeah. చాలా రాజీవ్ తో చేసిన నాకు రాజీవ్ అన్న థింక్ ఎప్పుడు లక్ష్మి అప్పుడు అప్పుడు అవును ఆల్మోస్ట్ 20 years పైన పరిచయం. యా యా అండ్ మీరు ఎప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో తగులుతుండేవారు నాకు మీ మదర్ తో. యా 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 కరెక్ట్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు కదా మీరు ఫర్ దిస్ మూవీ. వి హావ్ సీన్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ. యా అండ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. యా ఏదైనా ఒక కొన్ని డేస్ గివ్ అప్ ఇచ్చేయాలనిపించిందా ఎప్పుడైనా, ఈ ఫుడ్ విషయంలో కానీ వర్కౌట్స్ విషయంలో కానీ? లేదా ఎప్పుడు ఇంకా నా వల్ల కాదు అసలు ఎన్ని రోజులు చేయాలి నేను ఇది? అసలు ఇప్పుడు నేను జిమ్ కి వెళ్ళకుండా రన్నింగ్ వెళ్ళకపోతే ఐ ఫీల్ లో. ఓ అంటే ఆ స్టేజ్ కి వెళ్ళిపోయా, సాచురేషన్ దాటి అవతలకి వెళ్ళిపోయారు. బికాజ్ ఐ సో అంటారు కదా, యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు స్వెట్ ఇట్ అవుట్ ఫర్ యూ టు ఫీల్ గుడ్. కరెక్ట్ మీరు అంత స్ట్రెస్ లో ఉన్నా మన స్ట్రెస్ బస్టర్ 1 hour వర్కౌట్ కంపల్సరీ మన బాడీకి మనం ఇచ్చుకోవాలి. నాగార్జున గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, అవును, 1 hour హీ వర్క్స్ అవుట్ ఎట్ ఎనీ కాస్ట్. అక్షయ్ కుమార్ చూడండి. సో దీస్ ఆర్ ద పీపుల్, ఇన్స్పిరేషనల్ పీపుల్ దట్ వీ నీడ్ టు ఫాలో. అవును, బికాస్ బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ అంటారు. ఐ నో వీల్ హ్యావ్ హియర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, బట్ అవన్నీ చేసిన బాడీని కనుక చూసుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్. ఆశపడు ఎవరంటే హెల్త్ ఉన్నోడే ఆశపడు. కరెక్ట్. ఇంకేమున్నా ఉండదు అసలు. ఫైనలీ మనతో పాటు ఉండేది అది మాత్రమే, ఇంకేమీ కాదు. టెంపుల్ అంటే గుర్తొచ్చింది, మన థియేటర్ కూడా యూ మేడ్ ఇట్ ఎ టెంపుల్. సాష్టాంగ నమస్కారం కదా. అంటే జనరలీ మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కళామ్మ తల్లి అని చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం, కానీ ఐ థింక్ యూ లిటరలీ మెంట్. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండి, బికాజ్ అంటే ఎన్నో ఐ మీన్ ఆల్మోస్ట్ 7-8 years గా ఒక హిట్ లేదు. అలాంటిది జాన్లో సంక్రాంతికి నారీ నారీ అండ్ బైకర్ ఈజ్ అ ఫిల్మ్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ ఆ ఆడియన్స్ చూడంగానే ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అండ్ చిన్న అంటే కోపం ఎక్కడుండేదంటే రివ్యూస్, అరే ఎందుకు వేరే చోట్ల 4.5 ఇస్తున్నారు, వేరే చోట 3.5, మనం ఎందుకు ఇంత చేసినా అని చిన్న ఇది. బట్ ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ దెమ్, బట్ ఎక్కడో లోపల అరే మనం ఇంత కష్టపడి తీస్తున్నాం, కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండు కదా ఇంకొంచెం. అంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ వీ వెంట్ త్రూ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మనీ, మన టైం. అందుకే మొన్న సీనియర్ జర్నలిస్ట్ మన నాగేంద్ర గారు కూడా చెప్పినప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే 2 ఏళ్ళు కష్టపడి ఒక చిన్న మాట అన్నా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అండ్ వెన్ హీ సెడ్ నాకే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఐ నో, ఎందుకంటే ఒక మూవీ కోసము రైట్ ఫ్రమ్ ద హీరో నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ అంత ఎఫర్ట్ పెడతారు ఫర్ దట్ 1 day. ఆ 1 day వచ్చినటువంటి రిజల్ట్కి అంటే వేరే వాళ్ళు దాని గురించి తెలియకుండా మాట్లాడేటప్పటికి ఒక్కోసారి ఇట్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ యూ అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి అంటే, ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ బతకాలంటే, దీస్ రివ్యూస్ హావ్ బికమ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇప్పుడు అది చూసే వెళ్తున్నారు. కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే బాలేని సినిమా బాలేదని చెప్తారు, వి లెర్న్, మనం కూడా నేర్చుకుంటాం తప్పులు ఎక్కడ అని. కొన్నిసార్లు ఇలాంటి అటెంప్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి తీసి 2 ఏళ్ళుగా తీసి ఎంత బడ్జెట్స్ అయి ఉంటాయి, ఒక్క చిన్న రైటప్తో పోతుంది తగ్గుతుంది అంటే కొంచెం ఎక్కడో లోపల చిన్న గిచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కైండ్ టు అస్. మంచి సినిమాలు వస్తే చూశారు, చెడ్డ సినిమాలు వస్తే మేము చూడమని చెప్పారు. బట్ అల్టిమేట్లీ దట్ బిగ్ స్క్రీన్ ఇస్ ద వన్ ఇన్స్పిరేషన్. అక్కడ నన్ను నేను చూసుకోవాలరా అని ఎందుకో సడన్ గా, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, ఎందుకో సడన్ గా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే దట్ వాజ్ ఎప్పుడు శర్వాన్ అట్లా చూడలేదు.
ఎప్పుడు యూ బీన్ వెరీ కామ్ కదా, సడన్లీ వి సా దట్ రేజ్ అండ్ అది ఈ మధ్యన లాస్ట్ అందరూ అడుగుతున్నారు ఏంటి ఏమన్నా ఏంటి ఏమైంది సడన్ షిఫ్ట్ ఏంటి నీకు, ఇదివరకు నాకు ఇంత మాట్లాడటం వచ్చేది కాదు, నాట్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ ఎనీథింగ్, బట్ అది సమ్హౌ ఇప్పుడు రాదు అంటే నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. సూపర్, యా గ్రేట్. అండ్ డెఫినెట్లీ సీయింగ్ దట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ బాడీ బట్ ఇన్ యువర్ స్పీకింగ్, యువర్ వే ఆఫ్ బీయింగ్ అన్ని కనిపిస్తున్నాయి మొత్తం. టూ గుడ్, టూ గుడ్. అండ్ ఇందులో ఈ సినిమాలో లేడీస్ ని కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు. లైక్ యువర్ వైఫ్ క్యారెక్టర్ కానీ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ ద వే దే ఆర్ బిహేవింగ్ ఇస్ నాట్, అంటే ఎక్కువగా మనకి సినిమాల్లో కనిపించేది ఒక కైండ్ ఆఫ్, అంటే నా దగ్గర లేడు మొగుడు, ఎందుకు లేవు నువ్వు ఇప్పుడు అని తిట్టేసి అలా లేదు. చక్కగా అలా వచ్చి ఓకే అని చెప్పడం, నేను నీకోసం అవతల వెయిట్ చేస్తాను, నువ్వు దూకే 30 ఫీట్లు అనడం, ఇవి చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న లైక్ ఎనీబడి హూ ఇస్ సపోర్టింగ్ అస్, దట్స్ హౌ అ వుమెన్ ఈస్. అంటే నాగింగ్ చేసేవాళ్ళు ఉంటారేమో కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసి ద వే, అంటే తను అనన్య అనే క్యారెక్టర్ ఎంత బాగా రాసుకున్నాడంటే ఐ లైక్ దట్ క్యారెక్టరైజేషన్ బికాస్ షీ స్ట్రాంగ్, షీ డజంట్ గివ్ అప్ అండ్ షీ హోల్డ్స్ ఇట్ అప్ అండ్ షీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్ ఫర్ ఫ్యామిలీ. సో తన పర్స్పెక్టివ్లో తను రైట్, అవును, ఇతని పర్స్పెక్టివ్లో ఇతను రైటా రాంగ్ అనేది మధ్యలో ఆగిపోయిన క్యారెక్టర్ నాది వికీ. ఎందుకంటే రాజశేఖర్ గారు క్లియర్, ఈ అమ్మాయి క్లియర్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయింది నేను. అనన్యాల మదర్ది తులసి గారిది చూసిన ఆవిడ కూడా వెరీ యాక్సెప్టింగ్ మదర్, కరెక్ట్, ద వే అంటే పిల్లల్ని ఎలా బతికించా అలా షీ లెట్ హర్ లివ్ హర్ చైల్డ్. సో మీకు ఆ సినిమా మొత్తం అన్ని క్యారెక్టర్స్ అలానే ఉంటాయి మీకు, ఎక్కడ ఫోర్స్డ్ గా మనకు సినిమాటిక్ గా. ఇన్ఫాక్ట్ మన అన్వర్ క్యారెక్టర్ కూడా అసలు విలన్ వచ్చి హీరోకి స్పాన్సర్ చేయడం అనేది అసలు ఇప్పుడు దాకా ఎక్కడ మనకి అసలు. సో అట్లా చాంపియన్స్, యూ అండ్ మీ, నేను ఎలాగో ఇంక వెళ్ళలేను, నువ్వు ఉండాలి, ఇద్దరు నువ్వు అన్న ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలని. సో ఇట్స్ వెరీ వెల్ రిటర్న్, వెరీ వెల్ మేడ్, అండ్ థ్యాంక్స్ టు అభి అగైన్. yes. అండ్ అలాగే రాజశేఖర్ గారు కూడా ఆయనని ఇలాంటి ఒక రోల్లో మనం చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ సీయింగ్ హిమ్ సమ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ లో, అండ్ హీ డిడ్ టెరిఫిక్. మీ ఇద్దరి కెమిస్ట్రీ, అండ్ యాజ్ అ కోచ్ గా ఉన్న, నాన్నగా ఉన్నప్పుడు కోచ్ వస్తాడు కానీ కోచ్ గా ఉన్నప్పుడు నాన్న రాడు. ఈ రియల్ లైఫ్ లో మీకు ఇది ఎంతవరకు వర్తిస్తుంది మీ నాన్న విషయంలో? ఆల్మోస్ట్ సిమిలర్ అంతే. అవునా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ లైక్ దట్ కదా. అంతే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ యూజువల్లీ. అంటే వాళ్ళు చెప్పకపోవడం అది గొప్పతనం అనుకుంటారో ఏంటో మరి. అదే మనకి పిల్లలుగా ఏమో కొంచెం చెప్తే బాగుండు కదా, ఇంత కష్టపడుతున్నాం కదా అని ఉంటది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు చెప్తే తలకెక్కించుకుంటారు అనుకుంటారో, అవి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కొడుకు తండ్రిని పోడకూడదు అలా ఏదో ఉంటాయి, హగ్ చేసుకోకూడదు, జస్ట్ ఇట్లా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. బట్ ఐ డోంట్ నో. మోస్ట్ రీసెంట్లీ నాకు రోషన్ మోగ్లీ చూసిన తర్వాత ఇన్ విమల్ ఐ హగ్డ్ అండ్ ఐఎమ్ క్రైయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దట్. దెన్ దీస్ బోత్ వెంట్ టు సీ ద ఫిల్మ్, రాజీవ్ అండ్ రోషన్. సినిమా అయిపోయింది, రోషన్ ఇటు తిరిగి నించున్నాడు, రాజీవ్ అటు నించుంటున్నాడు. ఇప్పుడు వీడు నన్ను హగ్ చేస్తాడేమో అని, లేదు నాన్న ఇటు వస్తాడు. అదొక 2 minutes నడిచింది, తర్వాత వీడు ఇలా వచ్చి పట్టుకున్నాడు అంతే. మనోడు బ్లాస్టర్ లేదు బ్లాస్ట్ ఏం లేదు, బాగా చేసారా, ఓకే అంతే, చలో చాలు ఇంకా చాలు వదిలినాను ఈ టైప్ లో. బట్ ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడి ఉంటాడు అంతే. సో ఐ థింక్ మీ ఫాదర్ ఈ సినిమాలో ఏమో జస్ట్ బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు కదా, హ్యాపీ బర్త్డే. అంటే ఫాదరే కోచ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది. అండ్ మొన్న కూడా ఇంటర్వ్యూలో టెల్లింగ్, ఈ ఫిల్మ్ ఎవరైనా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా దే షుడ్ వాచ్ ఇట్ రీప్లేసింగ్ దట్ బైక్. కరెక్ట్, అందరికి వర్తిస్తుంది అని చెప్పాను. చాలా చెప్పేటువంటి లైన్స్ కానీ చాలా డీప్ గా ఉంది. సో సంబడి వాస్ గోయింగ్ త్రూ అ వెరీ లో ఫేస్, ఐమ్ టెల్లింగ్ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ బైకర్. మీరు అది ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తారతమ్యం లేదు, మీరు ఒక్కసారి చూసారంటే యూ విల్ డెఫినెట్లీ బీ మూవ్ టు ఎస్ నేను చేస్తాను లైఫ్లో.
నేను 200% యాజ్ ఎ పర్సన్ నన్ను బైకర్ అనే సినిమా మార్చేసింది. మీకు త్రూ ద జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, మాకు సినిమా చూసి అయింది. అదే సో అది మీకు యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీస్ శర్వా అంటేనే నీట్ సినిమాలు తీస్తాడు, ఫ్యామిలీ సినిమాలు బాగుంటాయి అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా దిస్ ఫిల్మ్ విల్ ఇన్స్పైర్. మీరు చెప్పినట్టే బైక్ని తీసేసి వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఎనీబడి కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా చాలా బాగా చెప్పాడు. యా అండ్ ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఎవరైతే ఇప్పుడు అమ్మలు పిన్నులు వీళ్ళందరూ ఉన్నారో, బైకర్ అని పోస్టర్ చూసేసరికల్లా అరే ఇది మనకి సంబంధించింది కాదేమో అనుకుంటారు, కానీ కాదు, ఇది మీకు కూడా మీకు కూడా మీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా మీరు రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ విజువలైజ్ ఇట్ ఇన్ దట్ వే, దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ టేక్ అవే. Along with being an entertaining film, there are very few films which are transformative films. అది చాలా మంది ఇది బైక్ అనగానే దే ఆర్ థింకింగ్ ఇది ఉట్టి స్పోర్ట్స్ ఫిల్మే కదా అని అనుకుంటారు. నేను చాలా సార్లు కూడా చెప్పా, ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి కుర్రోళ్ళు లేకపోతే పాప ఎవరున్నా వాళ్ళ ఫాదర్స్తో చూస్తే అదొక ఫీల్ ఉంటుంది. డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే